ఇది మైసూర్లో ఫిష్ వరల్డ్ ఎంట్రీ అవి చాలా బాగుంటాయి. మేము వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన విజయనగరంలో కూడా ఇలాంటివి పెట్టారు. బట్ ఏంటంటే ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ లేవు. చూడండి, ఈ మూడింటిని చూసినప్పుడు నాకు ఆర్య సినిమానే గుర్తొచ్చింది, అందుకే స్పెషల్గా తీసుకున్నాను. అలానే ఇక్కడ ఫిష్కి ఫుడ్ వేయడానికి వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బట్ కొనుక్కోవాలి. అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. మా వాడైతే వాటికి ఫుడ్ పెడతానని పెట్టి చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇది చూడండి, మన యాక్వేరియంస్లో కూడా ఉంటాయి కదా ఇలాంటి ఫిష్లు అనమాట. ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ మేము అక్కడ చూసాము. పిల్లలు తీసుకెళ్ళండి, నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇది చూడండి, ఇప్పుడు వైజాగ్లో మ్యాజిక్ వరల్డ్ అంటున్నారు కదా, అలానే అప్పుడులోనే మేము చూసేసాము. అది మేము వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో. అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనమాట. అసలు ప్రతిదీ మనం వెళ్తుంటే మన చేతితో కూడా తాకేలా ఉంటాయి, బట్ పట్టుకోకూడదు. కానీ ఎప్పుడైనా మీరు మాత్రం మైసూర్ వెళ్తే దీన్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. స్టార్ ఫిష్ చూడండి, నేను అవి బొమ్మలు అనుకున్నాను, బట్ అవి నిజంగానే స్టార్ ఫిష్ అంట. తర్వాత గ్లాస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి నేను తీయలేదు, బట్ అలా చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది రియల్ ఫిష్ అని. అండ్ చాలా వరకు మనం వీడియోస్లోని, ఫొటోస్లోని, బుక్స్లో చూసిన ఫిషెస్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి, చాలా రకాలు. ఇవి చూడండి, మా వాడు అందేసుకుంటాను అంటున్నాడు. అవి చాలా పెద్దవి ఉన్నాయి అన్నమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం వల్ల మీకు అలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అవి అస్సలు కదలలేకపోతున్నాయి, నెమ్మదిగా వెళ్తున్నాయి. కానీ నిజంగా మనం వెళ్ళి ఎక్కడైనా తిరగాలి అనుకుంటే మాత్రం మైసూర్ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇదనే కాదు, మైసూర్ ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది. నేను అలాంటి ప్యాలెస్ ఎక్కడ చూడలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు అది కూడా చూడండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది మైసూర్ ప్లేస్ అంతా. ఒకటనే కాదు, అక్కడ ఎగ్జిబిషన్ అయితే వేరే లెవెల్. అక్టోబర్లో ఉంటుంది ఆ ఎగ్జిబిషను, అక్టోబర్లో మాత్రమే ఉంటుంది. సో మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాం, ఇప్పుడు కాదు, బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియో. ఫిష్లో అయితే చాలా టైప్స్ ఉంటాయి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నెక్స్ట్ ఈ ఫిష్ చూడండి, అస్సలు అంటే అస్సలు కదలలేవు అనమాట. అవి చాలా నెమ్మదిగా వెళ్తాయి. ఏదో ఎందుకు వెళ్తున్నాం రా దేవుడా, అసలు తిరగాల ఏంటి అన్నట్టు. ఇంత వాటర్ని ఎలా అంత ఫిల్టర్గా ఉంచుతున్నారో. మనకి అప్పుడప్పుడు పెట్టి తీసేసావే కొంచెం ఇదిగా ఉంటాయి, అలాంటి 365 days ఉంటుందంటే వాటి ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో. ఇద్దనే కాదు, అసలు మైసూర్లో నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా ప్రకృతి అందాలు అని, అవి కూడా మీరు చూస్తే రోడ్ల మీద తిరుగుతాయి కదా అన్నీ, లేడ్లు, జింకలు, నెమళ్ళు, ఏనుగులు, ఇవన్నీ. సో అలా అనమాట, మైసూర్లో అన్నీ బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.